సత్యమూర్తి గారు, ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందేంటి? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం. దాదాపు ఒక 3-4 యాత్రలను కావచ్చు, లేదంటే ఫీజు పోర్లను కావచ్చు, యువత పోరు కావచ్చు, రైతు పోరు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి కూడా హాజరు కాడు. ఎందుకో ఎవరికి తెలియదు, వైసీపీ నేతలు కూడా తెలియదు. అదేవిధంగా ఫీజు పోరు అన్నప్పుడు అక్కడ విద్యార్థులు ఉండరు. అదేవిధంగా రైతు పోరు అంటే అక్కడ రైతులు ఉండరు. అదేవిధంగా పొగాకు రైతులు అంటే పొగాకు రైతులు ఉండరు. అదేవిధంగా చూస్తే ఇప్పుడు డిఎస్సి పైన ఆయన ఏదో నిరసనలు ర్యాలీలు అని చెప్పి చేస్తుంటే కనీసం నిరసనలలో చూస్తే ఓన్లీ 60, 70, 80 దాదాపు 60 దాటిన వాళ్ళే తప్ప 30 కింద ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఐదర్ ఇంటర్ విద్యార్థులు, లేదంటే మనకు పక్క రాష్ట్రాల వాళ్ళు, లేదంటే మనకు కూలీలు. ఏంటి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటి? కోర్టు మొట్టికాయలేసింది. మీరు డిఎస్సి పైన ఎటువంటిది ఏమీ చేయలేరని. అయినా సరే ఇంకా ఇలాంటి యాత్రలు కావచ్చు, ఫేక్ సంబంధించిన నిరసనలు కావచ్చు, ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలంటే, జార్ఖండ్లో అక్కడ ఒక పేపర్ లీక్ అయింది. పేపరు లీక్ అయితే వాళ్ళు అక్కడ గొడవ చేస్తూ ఉన్నారు. నీట్ పేపరు లీక్ అయిన తర్వాత జార్ఖండ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడైతే నీట్కి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ వచ్చి వాళ్ళు నిరసన చేయటం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం, ఇవన్నీ ఎప్పుడైతే జరిగినాయో జార్ఖండ్లో ఈ ప్రొటెస్ట్లు బాగా ఎక్కువైనాయి అన్నమాట. అక్కడ పేపరు లీక్ అయింది అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక వారం 10 రోజుల నుంచి బాగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఫైనల్గా నిన్న ఏమైంది అంటే ఉద్యమకారులు బాగా రెచ్చిపోయారన్నమాట. బాగా రెచ్చిపోయి వాళ్ళు అటాక్ చేస్తే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ అంటారు కదా, బాష్పవాయువు ప్రయోగించారు. చాలామంది గాయపడ్డారు. ఇవాళ ఆ ఇన్సిడెంట్కి ప్రొటెస్ట్గా కాంగ్రెస్ పార్టీ, మిగిలిన ఇండియా కూటమి పార్టీలు పార్లమెంట్ దగ్గర ధర్నా చేసినాయి. అట్లా ఆంధ్రప్రదేశ్లో కావాలి అనేది ఈ జగన్మోహన్ రెడ్డి కోరిక. జార్ఖండ్లో జరిగినట్టు ఈ విద్యార్థుల ప్రొటెస్ట్ మీద లాఠీచార్జీ జరగాలి, బాష్పవాయువు ప్రయోగం జరగాలి, ఒక పెద్ద ఇన్సిడెంట్ కావాలి. అందులో ఈ విద్యార్థులు లేకపోతే ఉద్యోగార్థులు బాగా గాయపడాలి, ఎక్కువ సంఖ్యలో గాయపడాలి. ఇది ఒక నేషనల్ ఇష్యూ కావాలి అని జగన్మోహన్ రెడ్డి కోరిక. ఈ జగన్మోహన్ రెడ్డి మిస్ అయిన లాజిక్ ఏంటి అంటే, నీట్ పేపరు లీక్ అయింది, అది ఎస్టాబ్లిష్ అయింది, ఓ 13 మందిని అరెస్ట్ చేశారు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. జార్ఖండ్లో కూడా పేపర్ లీక్ అయింది, అది ఎస్టాబ్లిష్ అయింది, విద్యార్థులు గొడవ చేస్తున్నారు, ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకుంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇక్కడ చూసుకొని ఈ డిఎస్సిది టేకప్ చేస్తున్నాడు. డిఎస్సిలో పేపరే ఉండదు, లీక్ ఎట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, పద్ధతి ప్రకారం టీచర్ల రిక్రూట్మెంట్ జరిగింది. ఇది జరిగి కూడా 1.5 సంవత్సరం అయింది. ఎప్పుడో 1.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక కుచిత బుద్ధితోటి, ఒక ఈ రాజకీయ ప్రయోజనాన్ని నుంచి దీని నుంచి ఎలా పొందాలి అన్న ఒక కుట్ర కోణంతో ఈ డిఎస్సి మీద బురద చల్లటం మొదలుపెట్టి దీనికి హెవీగా పంపింగ్ చేస్తున్నాడు. మనీ, డబ్బులు పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా డబ్బుల చుట్టూతానే నడుస్తూ ఉంటుంది. అంటే తను ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించటానికి విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతాడు. విపరీతంగా డబ్బులు ఖర్చు చేసి దాన్ని సాధించుకొని తను ఖర్చు చేసిన దానికి 10 సంపాదించుకుంటాడు. ఇట్ ఈస్ అ బిజినెస్. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాజకీయాలు ఒక వ్యాపారం. కొంత పెట్టుబడి పెట్టడం,
దానికి వడ్డీతో సహా లాభంతో సహా వసూలు చేసుకోవటం. ఇదే విషయం ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెప్పాడు. జగన్మోహన్ అంటే నాకు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నది అయితే అది నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. నేను ఒక 44 సంవత్సరాల జర్నలిజం అనుభవంతో చాలామంది ముఖ్యమంత్రులను చూసిన వ్యక్తిగా నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తున్న పాయింట్ ఇది. జగన్మోహన్ రెడ్డి చాలా ఖర్చు పెట్టి 2019లో ఎన్నికల్లో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఈ మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఈ భూములు కుంభకోణం ఇవన్నీ జరిగినాయి. నేను అనేది ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు చేయటం కాదు. ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు అవినీతికి పాల్పడటం అనేది ఎక్కడైనా జరుగుతుంది, ఎవడైనా చేస్తాడు, డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో వ్యవస్థీకృత నేరం జరిగింది. మొత్తం గవర్నమెంటే నేరానికి పాల్పడ్డది. ఐఎమ్ వెరీ క్లియర్. ఒక వ్యక్తి అవినీతి చేస్తే పట్టుకోవటం సులభం. వ్యవస్థే అవినీతికి పాల్పడితే, వ్యవస్థని పరిపాలించేవాడు అవినీతిపరుడైతే, ఆ వ్యవస్థ మొత్తాన్ని అవినీతి మయం చేసేస్తే పట్టుకునేవాడెవడు? అన్లెస్ ఆ వ్యవస్థకి పాలకుడు మారితే తప్ప. ఇప్పుడు జరుగుతున్నది అది. పాలకుడు మారటం వల్ల ఈ అవినీతి అంతా బయటకు వచ్చింది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించిన ఇష్యూ టేకప్ చేసి దీనికి విపరీతంగా డబ్బులు పంపు చేస్తూ ఉన్నాడు. ప్రతి చోట ధర్నా జరగాల్సిందే, దానికి బడ్జెట్ ఇంత, మీరు ఇంత పెట్టుకోండి, నేను ఇంత పెడతా అని చెప్పి మొత్తం కంప్లీట్గా గుప్పిస్తున్నాడు డబ్బులు. మరి వాళ్ళు కూలీలను తెచ్చిపెట్టక ఎవరిని తెచ్చిపెట్టక ఎవరు వస్తారు? డిఎస్సిలో నిజంగా అవినీతి అక్రమాలు జరిగితే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఏ ఒక్కడికైనా ఉద్యోగాలు ఇస్తే ఖచ్చితంగా ఆ ఒక్కడు వచ్చి చెప్తాడు, నా దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇచ్చారు అని. లేదు బలానా మా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడు అని పక్కనున్నవాడైనా వచ్చి చెప్తాడు. అటువంటివి ఏమీ జరగకుండా అసలు ఈ సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి వచ్చి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు, పేపర్ లీక్ చేశారు అనే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే ప్రజలు ఎట్లా అట్రాక్ట్ అవుతారు? ప్రజలు దీని గురించి ఎందుకు ఆలోచిస్తారు? ప్రజలు ఎక్కడ ఆలోచించట్లా. అందుకని జగన్మోహన్ రెడ్డి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించాలి అంటే దీన్ని ఒక నెల, 2 నెలలు, 3 నెలలు కంటిన్యూ చేయాలి. ఒక 3 నెలలు కంటిన్యూ చేయటానికి బడ్జెట్ ఎంత అవుతుంది? దానికి ఇంకొక 100 కోట్లు ఎక్కువ వేసి ఇస్తా, మీరైతే కంటిన్యూ చేయండి. జార్ఖండ్లో జరిగినట్టు లాఠీ చార్జ్ దాకా తీసుకురావాలి. అందుకనే పోలీసుల డ్రెస్సులు వేసుకొని ప్రైవేటు వాళ్ళు పోలీసుల్లాగా వచ్చి ఇందులో నాటకాలు. ఒకడు ఆడికి నాకన్నా పెద్దోడు ఉంటాడు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి, ఆడొచ్చి డిఎస్సిలో నాకు ఉద్యోగం రాలేదంటాడు. ఒకడొచ్చి పేకాడతా, నేను పేకాడితే బాగా మంచి పోస్ట్ ఇస్తాడు లోకేష్ అని చెప్తాడు. ఎవడు చెప్పాడరా నీకు పేకాడితే డిఎస్సి పోస్ట్ వస్తుందని? ఎవడు చెప్పాడరా నీకు? అసలు తెలుసురా డిఎస్సి అంటే ఏంటో తెలుసురా నీకు? నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు? నేను బాగా పేకాడితే నేర్చుకుంటే లోకేష్ నాకు డిఎస్సిలో ఉద్యోగం, లోకేష్ చెప్పాడరా అట్లా? నీకు బుర్ర ఉందరా అసలు నీకు? అసలు డిఎస్సి ద్వారా ఏ పోస్టులు ఫిల్ చేస్తారో తెలుసురా నీకు? ఆడొచ్చి పేకాడుతూ ఆడు చెప్తాడు. ఆడెవడో వాడిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మన దరిద్రం ఎట్లా ఉందంటే వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి. అంత దరిద్రంలోకి వచ్చాం మనం. అసలు నీకు డిఎస్సి అంటే ఏంటో తెలుసా? పేక ఆడితే ఉద్యోగం వస్తుందా? పేక ఆడి ఉద్యోగం తెచ్చుకున్నవాడిని ఒక్కడిని చూపించు. నేను మొత్తం ఇప్పటివరకు నేను మాట్లాడిందంతా విత్డ్రా చేసుకొని నీకు క్షమాపణ చెప్తాను. నేను
మీరు వాళ్ళు అన్నట్టు బ్రిడ్జ్ గేమ్ నుంచి అన్న ఒక్కడు సెలెక్ట్ అయిన ఒక్కడు అసలు నీకు బ్రిడ్జ్ గేమ్ అనేది ఉంటుంది, అదొక ఇంటలెక్చువల్ గేమ్ అనేది వీళ్ళెవరికి తెలియదమ్మా. గూగుల్లో కొట్టినా తెలిసిపోద్ది కదా సార్. గూగుల్ అంటే ఏంటి అని అడిగే బ్యాచ్, అసలు గూగుల్ అంటే ఏంటి అని అడిగే బ్యాచ్ ఇది. ఇదంతా ఇసుక కాంట్రాక్టులు, మద్యం ట్రాన్స్పోర్ట్లు చేసే బ్యాచ్ ఇదంతా. సార్ 3వ తరగతి పిల్లోడు కూడా ఈ మధ్య గూగుల్ చేసి అన్ని తెలుసుకుంటారు. వీళ్ళు 3 కూడా చదవలేదు, వీళ్ళకంటే తెలుస్తుంది. అయితే కరెక్ట్. ఇటువంటి బ్యాచ్ వచ్చి పేపర్ లీక్ అయింది. ఈ మధ్య వైసీపీ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో కొత్త సైన్యాన్ని దించారు. బాగా కొత్త ఫేసులు వచ్చినాయి అన్నమాట, ఇన్ఫ్లుయెన్సర్. అవును. వాళ్ళల్లో ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి చెప్తూ ఉన్నది, గిరివి అంజనప్ప, అతనికి అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి, డిఎస్సి రాశాడు, అతనికి జాబ్ రాలేదు. అతను ఏంటి అంటే విజువల్లీ ఇంపైర్డ్ కేటగిరీ, అంటే దివ్యాంగుల్లో దృష్టి లోపం ఉన్న వాళ్ళకి కేటాయించే సీటుకి అతను దరఖాస్తు చేసుకున్నాడు. సోషల్ స్టడీస్, అనంతపురం జిల్లా సోషల్ స్టడీస్కి ఆయన ఈ విజువల్లీ ఇంపైర్డ్ కేటగిరీ కింద చేసుకున్నాడు. దరఖాస్తు చేసుకుంటే అతనికి దృష్టి లోపం ఉన్నమాట వాస్తవం. అతను సర్టిఫికెట్ పెట్టాడు, నాకు ఐఎమ్ విజువల్లీ ఇంపైర్డ్ అని చెప్పి సర్టిఫికెట్ పెట్టాడు. అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించారు. పంపిస్తే నిబంధనల ప్రకారం 40% దృష్టి లోపం ఉండాలి. ఇతనికి 30% ఉంది. 30% ఉన్నది అని చెప్పి వాళ్ళు చెబితే నో దీన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించండి అని చెప్పి విజయవాడ పంపించారు, జనరల్ హాస్పిటల్కి పంపించారు. ఈయనకి టెస్ట్ చేసి మళ్ళీ మీరు చెప్పండి, అప్పిలేట్ అథారిటీ అంటారు దాన్ని, అప్పిలేట్ అథారిటీకి పంపించారు. వాళ్ళు మొత్తం అన్ని అవసరమైన పరీక్షలు చేసి ఇతనికి ఉన్న వైకల్యం 30% అని నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చారు. అతనికి 40% ఉంటే తప్ప ఆ పోస్ట్ ఇవ్వటానికి వీలు లేదు. వీళ్ళు లేకపోతే అతనికి ఆ ఉద్యోగం రాలేదు. విజువల్లీ ఇంపైర్డ్ అంటే దృష్టి లోపం 40% ఉన్న వ్యక్తికి ఆ ఉద్యోగం ఇచ్చారు. ఇది ఈ గిరివి అంజనప్పకి తీసేసి వేరే వాడికి అమ్ముకొని, అంటే కాళ్ళు చేతులు కళ్ళు బాగా ఉన్నవాడికి ఇవ్వాలా. అర్థం చేసుకోండి, దృష్టి లోపం ఉన్న ఈ గిరివి అంజనప్పని తీసేసి కాళ్ళు చేతులు కళ్ళు ఉన్న ఇంకొకడికి ఆ పోస్టు ఇచ్చినట్టయితే అది అమ్ముకున్నట్టు అవుతుంది. అటువంటి ఇన్సిడెంట్ జరిగినట్టయితే నేనే ఫస్ట్ చెప్పుండేవాడిని ఖచ్చితంగా. అది ఇతనికి 30% దృష్టి లోపం ఉన్నది, 40% దృష్టి లోపం ఉన్న మరొక అభ్యర్థికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు. ఈయన తర్వాత మెరిట్లో ఉండాల్సిందే, అందరూ టెట్ క్లియర్ చేయాల్సిందే, డిఎస్సిలో మార్కులు రావాల్సిందే. వస్తే ఆ గిరివి అంజనప్పకి ఉద్యోగం రాలేదు. చాలా పేద కుటుంబం, పైగా దృష్టి లోపం, వృద్ధ తల్లిదండ్రులు, పేద కుటుంబం, బతకటానికి కూడా కష్టంగా ఉంది. అంత మాత్రాన నిబంధనలు తీసేసి ఉద్యోగం ఇవ్వలేరు కదా. 40% దృష్టిలోపం ఉన్న వ్యక్తికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు కదా. ఈ వైసీపీలో నేను చెప్తున్నాను కదా, కొత్తగా వచ్చిన ఇన్ఫ్లుయెన్సరు కారు వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అవన్నీ పెద్ద కారు, అంత పెద్ద కారులో దిగింది. నేను స్ట్రైట్గా చెప్తున్నా, పెద్ద కారు వేసుకొని దిగింది, పెద్ద కెమెరాలు ఫ్లడ్ లైట్లు వేసుకొని దిగింది. అక్కడికి ఆ ఇంటికి వెళ్ళింది, అతనితోటి మాట్లాడింది, అవన్నీ తీసి ఒక వీడియో చేసింది. ఎంత అన్యాయం, ఎంత అధర్మం, ఇతనికి ఉద్యోగం ఇవ్వలేదు, ఎంత పేద కుటుంబం అని చెప్పింది. మరి రూల్స్ అవన్నీ ఏంటి? నువ్వు పెద్ద కారు వేసుకొని పోయి అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళావు కదా, ఆ కుటుంబానికి ఏమన్నా 10 రూపాయలు ఇచ్చొచ్చావా? నీ మానవత్వం ఏంటి? సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్,
2024 కన్నా ముందు ఆయన కళ్ళు ఉన్నాయా సార్? అతను ఎప్పటి నుంచో డిఎస్సి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, రావట్లేదు, ఈసారి కూడా రాలేదు. నీ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి మరి అతనికి గిరివి అంజనప్పకి ఉద్యోగం ఇవ్వచ్చు కదా, యాదవ్ సర్టిఫికెట్ పెట్టి యాదవ్కు ఉద్యోగం ఇప్పించవచ్చు కదా, ఎందుకు ఇప్పిలే? సాక్షిలో ఇప్పించవచ్చు కదా. ఆయన 2024 ముందు అయితే బ్లైండ్ కాకుండా అయితే లేడు కదా. ఏదో పెద్ద జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు కదా అని తీసుకొచ్చి మొత్తం వీడియోలు చేసి వదలటం కాదు. అరే డిఎస్సి అంటే ఏంటో తెలుసుకొని మాట్లాడాలి.